నేను చెప్పలే కదా, ఇది ఎట్లా ఫేక్ అయింది? రైట్, రెండో విషయం అయింది. మూడో విషయం తీసుకున్నట్టయితే అమ్మాయి ఊటూరి మైథిలి అమ్మాయి 56,000 ఫీజు కట్టాలని చెప్పి నాతో మాట్లాడింది. వాళ్ళ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, ఆ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయిని ఏ రోజు అంటే ఇష్యూ జరిగిన తెల్లారి అంటే 31వ తారీఖు రోజు 7 నెల 2025 రోజున 34,000 రూపాయలు ఫీజు కట్టించుకున్నారు అమ్మాయితో. 34,000 రూపాయలు ఫీజు కట్టించుకున్నారు అమ్మాయితో. 56,000 ఫీజు అని చెప్తే అటు ఇటు మాట్లాడి అడ్జస్ట్ చేసి 34,000 ఫీజు కట్టించుకొని ఈ రిసిప్ట్ ఇచ్చిళ్ళు. ఎప్పుడు ఇచ్చిళ్ళు? పాత రిసిప్ట్ ఇది. ఇక్కడ చూడండి మీరు, 31/7 మొన్న. ఇది ఎట్లా ఫేక్ అయింది? ఫేక్ అని నిరూపిస్తారా? చెప్పండి. కట్టలేదు అమ్మాయి డబ్బులు, ఈ రిసిప్ట్ ఏమన్నా తయారు చేసిందా? రైట్. ఇంకొక 4వ అంశం, సాహిత్య జన అబ్బాయి సర్టిఫికేట్ ఇష్యూ. నేను మాట్లాడతాను ఒక్క సెకండ్. తమ్ముడు లైవ్లో ఉన్న వచ్చిన నేను అరుణ్ మాట్లాడుతున్నాను. నమస్తే తమ్ముడు. ఏం లేదు చిన్న, ఇది ఇప్పుడు నీకు సర్టిఫికేట్ రావాలి మెమ్స్ కాలేజీలో అన్నావు కదా. అవునన్నా. ఇప్పుడు నువ్వే మా దగ్గరకు వచ్చినా మేము మీ దగ్గరకు వచ్చినావు చిన్న? నేనే మీ దగ్గరకు వచ్చినా అన్న. ఎన్ని సంవత్సరాల క్రితం అక్కడ చదువుకుని వచ్చినా? నేను 16, 17 అందులో చదివాను. ఓకే. నీకు ఇప్పుడు సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చినారు? సర్టిఫికేట్ మొన్న ఇచ్చారు. మొన్న ఇచ్చలే. ఎందుకు ఎన్ని రోజులు ఎందుకు ఆపినారు నీకు సర్టిఫికేట్? అది అయితే నేను అంటే ఫీజు కట్టినా కూడా నాకు రిసిప్ట్స్ చూపించినా కూడా వాళ్ళ రికార్డులో వాళ్ళు మెన్షన్ చేసుకోక అంటే పేడ్ చేసినట్టు రాసుకోక మళ్ళీ అడిగేది అన్నట్టు. ఓకే. అట్లా లాస్ట్ కి కొంత అమౌంట్ అడిగారు. అడిగేసరికి నా దగ్గర లేవు, ఇప్పుడు నేను కాలేజీలో జాయినింగ్ ఉంది, ఫీజు అవన్నీ ఇవ్వండి అంటే ఇవ్వమని అన్నారు. అయితే సరే మరి ఇంటర్ సర్టిఫికేట్ ఉంచుకోండి, ఇప్పుడు మేము కాలేజీలో జాయినింగ్ ఉంది కాబట్టి మాకు ఇప్పుడు టీసీ ఇవ్వండి అది అని అన్నారు. అనేసరికి ఇంటర్ సర్టిఫికేట్ ఉంచుకొని టీసీ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మొన్న నువ్వు ఇంటర్ సర్టిఫికేట్ తీసుకుంటప్పుడు ఏమైనా డబ్బులు కట్టినావు, పే చేసినావు వాళ్ళకు? డబ్బులు అంటే చెప్పాను, నేను ఆల్రెడీ పే చేశాను, నా దగ్గర ఫీ రిసిప్ట్స్ ఉన్నాయి అది అని చెప్పాను. అంటే డబ్బులు ఏం కట్టలేదు? డబ్బులు ఏం కట్టలేదు. ఓకే చిన్న. ఇది ఫేకా అంటున్నా. అబ్బాయికి ఇన్ని రోజులు దింపించిళ్ళు, గొడవ తెల్లారి అబ్బాయి అడిగితే సర్టిఫికేట్ ఇచ్చిళ్ళు. ఇది ఫేకా? ఎట్లా ఫేక్ అవుద్ది? ఫేక్ న్యూస్, ఫేక్ జీతాలు, వీణ న్యూస్. ఒక వ్యక్తి అయితే గమనించండి శ్రీకాంత్ గారు, అంటే మీరు కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కృతజ్ఞతలు. ఇక్కడ చూడండి, మేము మా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినారు. అంతే కదా, మీరు మా కోసం టైం కేటాయించినట్టే మా